మిర్చి రైతు సోదరులకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఏడాది మిర్చి ధరలు సానుకూలంగా ఉన్న సమయంలో చైనాకి ఎగుమతి చేసిన మిర్చి 3 కంటైనర్స్లో రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేశారు. సహజంగా పలు దేశాలకు ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు కనుక ఎగుమతి చేస్తే ఆ దేశాలకి చేరిన తర్వాత హార్బర్స్లో గనక రిజెక్ట్ అయితే మరలా ఇండియాకి తీసుకురావడం అనేది ఆ సరుకు విలువ కన్నా కూడా ఎక్కువ ఖర్చు అవుద్ది. అందువల్ల ఏదైనా దేశానికి హార్బర్కి వెళ్ళిన తర్వాత సరుకు కనుక రిజెక్ట్ అయిందంటే దాన్ని సముద్రంలో పోయడం తప్ప వేరే మార్గం లేదు. సహజంగా చైనాకి ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి ముఖ్యంగా గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల నుంచి 2 లక్షల క్వింటాల మిర్చి ఎగుమతి అవుతా ఉంది. మరి రసాయనాలు లేకుండా పండిస్తుంది కొద్ది మంది రైతులే కదా, ఏళ్ల మీద లెక్కేసి అంతమంది రైతులే కదా. వేలాది టన్నులు చైనాకి ఎగుమతి అవుతూ ఉంది కదా. మరి 3 కంటైనర్స్ 45 టన్నులు గుంటూరు నుంచి ఎగుమతి అయిన మిర్చిని మాత్రమే ఎందుకు రిజెక్ట్ చేశారు అని మనం కనుక ఒకసారి ఆలోచిస్తే, మిర్చి ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అందులో ఈ ఏడాది మరలా ఎల్నినో అంటున్నారు, కరువు పరిస్థితులు అంటున్నారు. ఆహార పదార్థాలు ఏదైతే రైతులు పండించే పంటలు ఉన్నాయో వాటి ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. అన్ని ద్రవ్యోల్బణం సూచి కూడా 3.9 దాటిపోయి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇలాగే వదిలేస్తే మిర్చి ధరలు ఇంకా 35,000కి వెళ్ళే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో చైనా వేసిన జిమ్మిక్కు. రసాయనాలు ఎక్కువ ఉన్న విషయం వాళ్ళకి తెలియదా? భారతదేశంలో మిర్చిని ఎలా సాగు చేస్తారో రైతులు చైనా నుంచి వచ్చిన బృందాలు గుంటూరు పరిసర ప్రాంతాల్లో పొలాల్లో కూడా తిరిగి చూశారు కదా. రసాయనాలు పిచికారి చేస్తారన్న విషయం వాళ్ళకి తెలుసు. రసాయనాల పేరుతో కంటైనర్లను రిజెక్ట్ చేస్తే వ్యాపారస్తుల్లో ఆందోళన క్రియేట్ చేయడం, ధరల పెరగకుండా చేయడమే చైనా యొక్క వ్యూహం. ముఖ్యంగా భారతదేశం నుంచి తేజ వెరైటీ మిర్చిని చైనా వాడు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఆ మిర్చిలో నుంచి పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఆ విలువైన ఆ పదార్థాన్ని బయటికి లాగి ఆ రసాయనాన్ని ఆ కెమికల్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. తర్వాత రెస్టారెంట్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఆ పిప్పినిగా వాడు రకరకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన యూనిట్ తెలంగాణలో కూడా ఒకటి పెట్టుకున్నాడు చైనా వాడు. ఇక ముఖ్యంగా చైనా తీసుకెళ్ళి అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా పెద్ద ఎత్తున మిర్చి దిగుమతి చేసుకుంటూనే ఒక 3 కంటైనర్స్ రిజెక్ట్ చేసి పెద్ద ఎత్తున వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తూ ఉన్నారు. రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా వాడికి ఏ దిక్కు లేకపోతేనే భారతదేశం నుంచి సరుకు కొనుగోలు చేస్తాడు, లేదంటే పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటాడు. పాకిస్తాన్లో సరుకు దొరకడం లేదు కాబట్టి భారతదేశం మీదకి వచ్చాడు. పాకిస్తాన్ రైతులకి స్వయంగా విత్తనాలు సరఫరా చేసి వాళ్ళకి మిర్చి పంట పండించడంలో ట్రైనింగ్ ఇచ్చి మరీ మిర్చి సాగును ప్రోత్సహిస్తూ ఉన్నాడు. చైనా నుంచి మనం ప్రతి సంవత్సరం 16 లక్షల కోట్ల విలువైన వివిధ రకాల రసాయనాలు, వివిధ రకాల ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ మనం దిగుమతి చేసుకుంటాం. కానీ చైనా వాడి లక్ష్యం భారతదేశం నుంచి ఏ ఒక్క వస్తువును కూడా మనం తెచ్చుకోవద్దు, ప్రతిదీ చైనాలో తయారు కావాలి, లేదంటే చైనా అనుకూల దేశాలు ఏవైతే చిన్న చిన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాల నుంచి తెచ్చుకుంటాడు. కానీ తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. తాజాగా చైనా కొట్టిన దెబ్బ గుంటూరు మిర్చి మార్కెట్లో కలకలం రేపింది. అయినా రైతులు, వ్యాపారస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా వాడికి దిక్కు దివానా లేకపోతేనే భారత్ మార్కెట్లోకి వస్తాడు. వాడికి కావాల్సినంత సరుకు దొరకడం లేదు కాబట్టి గుంటూరు మార్కెట్, వరంగల్, ఖమ్మం మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి తరలిస్తూ ఉన్నారు. ఒక 3 కంటైనర్స్ రిజెక్ట్ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటికైతే వర్షాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఎల్నినో ఎఫెక్టు క్రమంగా పెరుగుతూ ఉందని తాజాగా అమెరికాకు చెందిన నోవా సంస్థ కూడా ప్రకటించింది. జూన్ నెలలో దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదు కావచ్చు. ఎందుకంటే ఋతుపవనాలు పెద్దగా వర్షాలు తీసుకురాకపోయినా ద్రోణి ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయి. 15 డేస్ దాదాపుగా అయిపోయింది. మరో 15 డేస్ కూడా జూన్లో వర్షాలు అనుకూలించే అవకాశం ఉంది. జూన్లో అయితే మాత్రం సాధారణ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది.
డిసెంబర్ నాటికి ఎల్నినో ప్రభావం తీవ్రంగా క్రమంగా పెరుగుతూ పోయే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వర్షపాతం జూలైలో ఎలా ఉంటుంది, చాలా కీలకం. జూలైలో విత్తనాలు వేసుకునే సమయం కాబట్టి ఎలా ఉంటుంది అనే దాని మీద మరో వీడియోలో మనం కలుసుకుందాం.